ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమల 5 సైన్మాలతోని ఇక ఒకటే ఏడాదిలా దూసుకోబోతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. అయితే ఇదే ఏడాదిలో ఈమెకెళ్ళి 5 సైన్మాలు వచ్చినాయంట. అయితే మొదటిగా గుంటూరు కారం సైన్మాల మహేష్ బాబు సరసన మర్దల్ లెక్క నటించింది కానీ ఇక అది ఇట్లా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. ఈమె పాత్రకు పెద్ద గుర్తింపు అయితే దక్కలేదు. ఇక ఆ తర్వాత తమిళంలో ఒక సైన్మాల అవుపడ్డది. ఇక ఇదే ఏడాదిలా మళ్ళా లక్కీ భాస్కర్ తోని మాత్రం ఈ ఏడాదిలో ఆమెకు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత మన దళపతి విజయ్ తోని గిట్లా ఇటీవల గోడ్ సైన్మాల కనబడ్డది కానీ గది గిట్లా ఫ్లాప్ లెక్క నిలిచింది. ఇక లక్కీ భాస్కర్ వచ్చిన వెంటనే మన మట్కా సైన్మాల వరుణ్ తేజ్ సరసన నటించింది. ఇక ఆ సైన్మా గిట్లా నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు నవంబరు 22 తారీఖున విశ్వక్సేన్ తోని మెకానిక్ రాకీ సైన్మాల గిట్లా గీ అమ్ముడే హీరోయిన్ లెక్క నటించిందంట. అయితే తాజాగా ఈ సైన్మాకు సంబంధించి ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారంట. అయితే దీనికి హాజరైన మీనాక్షి చౌదరి ఇక ఇప్పటి వరకు నటించిన హీరోలతోని ఎట్లా ఉన్నది అనుభవం అనే దాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందంట. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా, మన దళపతి విజయ్ నుంచి స్థిరత్వం నేర్చుకున్నా, అంతేకాదు మన వరుణ్ తేజ్ నుంచి జెంటిల్మెన్ గల స్వభావం ఎట్లా ఉండాలనేది నేను గిట్లా అలవరుచుకున్నా అని చెప్పిందంట. ఇక లక్కీ భాస్కర్ లా నటించిన దుల్కర్ సల్మాన్కి వెళ్ళి మాత్రము అసలు ఎంత మంచిగా వినయంగా పనిచేయాలనేది నేర్చుకున్నా అన్నది. ఇక మిగిలింది మన విశ్వక్సేన్. ఇక విశ్వక్సేను చాలా సరదాగా శక్తివంతంగా ఎప్పుడు యవ్వనంలా కనబడతా ఉంటాడు. ఇక అది ఇట్లా నేను అలవరుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా అనుకుంటా ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇది ఇట్లుంటే 2024లా ఇక ఈమెకెళ్ళి వచ్చిన సైన్మాలు అన్నీ జట్టు స్పీడ్లో దూసుకోబోతున్నా కానీ మరోపక్క స్పీడ్ బ్రేకర్లు అయితే వాడుతూనే ఉన్నాయి. ఎందుకనంటే వచ్చిన ప్రతి సైన్మా ఏదో ఒక రకంగా నిరాశ వరుస్తున్నది కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే లక్కీ భాస్కర్ మటుకు ఈమెకు అవి ఆగేటట్టుగా హిట్ అయితే అందించిందని చెప్పుకోవాలి. మరోపక్క విశ్వక్సేన్ ఇట్లా గిదే ఏడాదిలా గిది 3వ సైన్మా కావడం విశేషం అనే చెప్పుకోవాలి. మొదటిగా గామి సైన్మాతోని మంచి కమర్షియల్ విజయం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సైన్మా గిట్లా ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మోస్తారు వసూలు అయితే లభించినాయి. ఇక ఇప్పుడు మెకానిక్ రాకీ సైన్మాతోని మళ్ళా సూపర్ హిట్ పడుతుందనే నమ్మకం ఎంతవరకు ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడొక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.